హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలిమినేట్ అయ్యి వెళ్లే ముందు కూడా భరణితో గొడవ పడ్డ మనీష్. ఈ సీజన్ బిగ్ బాస్ 2వ వారంలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు, కానీ సోషల్ మీడియాలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈయన ఎలిమినేట్ అయ్యాడు అనే విషయం లీక్ అయింది. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి మనీష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకునేందుకు తెగ ప్రయత్నం చేశాడు. గేమ్ ని సరికొత్తగా ఆడాలనే తపన అతనిలో కనిపించేది. కానీ అతిగా ఆలోచించి తనని తాను తప్పుదోవలో నడిచేలా చేసుకున్నందుకు ఆయన చాలా నెగిటివ్ అయ్యాడు. హౌస్ లో మిగిలిన రోజులు ఒకలాగా ప్రవర్తిస్తూ వీకెండ్ ఎపిసోడ్స్ లో మాత్రం వేరేలా ప్రవర్తిస్తుంటాడు. ఇతను తప్పు చేసిన విషయాన్ని ముందుగానే గ్రహిస్తాడు. కానీ నాగార్జున ఎక్కడ ఆ విషయంలో తనని తిడతాడో అని భయంతో తన తప్పుని తానే ఒప్పుకుంటాడు. ఇలాంటివి ఈయనలో జనాలకు అస్సలు నచ్చలేదు. ఫ్లోరా షైనీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే మనీష్ కి ఆడియన్స్ లో ఎంత నెగిటివిటీ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భరణితో అర్థం పర్థం లేని గొడవ పెట్టుకోవడం ఈయనకు బాగా నెగిటివ్ అయింది. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికీ గమనించలేదు. ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈయన భరణితో వాగ్వాదం పెట్టుకున్నాడు. హౌస్ లో ఫేక్ ఎవరు, రియల్ ఎవరు అనేది చెప్పమని నాగార్జున అడుగుతాడు. దానికి మనీష్ భరణి పూర్తిగా ఫేక్ అనిపించింది అని అంటాడు. దానికి భరణి సమాధానం చెప్తూ, ఇంకేం మాట్లాడలేను సార్, అది ఆయన ఒపీనియన్, జనాలు కాదని తీర్పు కూడా ఇచ్చారు కదా, ఇక దీని గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని అంటాడు భరణి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.